హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి రెసిపీ చూపిస్తాను. ఒక ఐటెంతో 2 రెసిపీస్ చూపిస్తాను. స్వీట్ పొటాటో ఉంటుంది కదా, చిలగడ దుంప, టేస్ట్ అయితే భలే ఉంటుంది. అది అందరికీ తెలిసిందేలేండి. ఫస్ట్ ఏమో క్లీన్ చేసుకొని ఇలా పల్చగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే తర్వాత కిందన ఒక బౌల్తో వాటర్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దానిపైన ఈ చిల్లులు గిన్నె పెట్టుకొని, ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, అలా పెట్టి ఆవిరి పట్టించాలన్నమాట. ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఫస్ట్ నేను పెద్ద పీసెస్ పెట్టుకున్నాను, నెక్స్ట్ ఏమో చిన్నవి వేసుకున్నాను. అయితే ఇదేంటంటే చాట్ చేసి చూపిస్తాను. మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉంటే అవి తీసుకోండి. నేనైతే ఇవి తీసుకున్నాను. అవి బాయిల్ అయిపోయాయి. నాకు చూడడానికి గట్టిగా ఉంటాయి కానీ బాగుంటుంది తింటుంటే. ఇప్పుడు నేను అవి పెద్ద పీసెస్ అన్నీ ఫస్ట్ పెట్టుకున్నాను కదా, అవి ఒక్కటి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆనియన్స్, క్యారెట్, దానిమ్మ గింజలు వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత టమాటా, నెక్స్ట్ యాపిల్ వేసుకున్నాను. ఫ్రై అయిన పల్లీలు ఉన్నాయి, అవి పొట్టు తీసేసుకొని అవి కొంచెం వేసుకున్నాను. టేస్ట్ అయితే భలే ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. లేడీస్కి అయితే ఇది డేట్స్ టైంలో పెయిన్ వస్తుంది కదా, స్టమక్ పెయిన్, ఆ టైంలో మాత్రం ఈ స్వీట్ పొటాటో తింటే మాత్రం పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, డి ఉంటుంది, B6 ఉంటుంది, మెగ్నీషియం, ఫైబర్ అయితే అధికంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి కూడా ఇదైతే కంట్రోల్ చేస్తుంది. ఇంకా యాపిల్, ఫ్రై చేసుకున్న పల్లీలు మొత్తం అన్నీ వేసేసుకున్నాం కదా. వేసేసుకున్న తర్వాత నా దగ్గర రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ ఉన్నాయి. అవి కూడా వాటి మీద ఒక్కొక్క డ్రాప్ వేసుకున్నాను. మనకి ఎప్పుడైనా బయట చాట్ తినాలనిపిస్తే ఒక్కసారి ఇలా ఇంట్లో చేసుకుని పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దీని మీద ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇది మొత్తం పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకోవచ్చు. చేయడానికి పని ఎక్కువ, చేసుకుంటే ఎక్కువైపోతుంది, తక్కువ చేయలేం కదా, అందుకని మరి నేను చేయలేదు. లాస్ట్లో అయితే ఇంకా చాట్ మసాలా ఇది ఒకటి కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ప్రతి దాంట్లో వేసుకోవచ్చు హ్యాపీగా, టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా చాట్ మసాలా అనేది ఇలా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా నా దగ్గర బత్తాయి పండు ఉంది. ఆ బత్తాయిలో జ్యూస్ తీసుకొని లెమన్ బదులు ఆ జ్యూస్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. ఫైనలీ టేస్ట్ అయితే చాలా బాగుందబ్బా. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాను. ఆ బౌల్లో 1 కప్పు బెల్లం వేసుకున్నాను. అదే కప్పుతో వాటర్ వేసుకున్నాను. వేసుకొని కొంచెం తీగ పాకంగా రావాలి. ఇదైతే ఒకసారి నేను డాన్స్ క్లాస్ ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ అక్కడికి పట్టుకొని వచ్చింది. నేను ఎప్పుడు తినలేదు అసలు అలా ఇలా, కానీ ఆ రోజు తిన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఒకసారి ట్రై చేశాను. మళ్ళీ అప్పుడు తిన్న తర్వాత మళ్ళీ ఇదే నేను ట్రై చేయడం. అయితే తీగ పాకంలో వచ్చింది కదా, వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నా దగ్గర శొంఠి, మిరియాలు, ఇలాచి పౌడర్ ఉంది, అది మాత్రం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఫస్టే కదా ఇవి నేను బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ బెల్లం పాకం ఉంది కదా, అందులోని ఈ ముక్కలు అనేవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా ఫైనలీ ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. ఇదైతే అయిపోయింది ఈ రెసిపీ. నా వీడియో అయితే పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.